ఒక అబ్బాయి డాట్ థ్రోయింగ్ బాణాలు విసిరే పోటీలో పాల్గొని ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన బుల్స్ ఐని లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో కొడతాడు. నిజానికి ఆ పోటీని ఒక ధనవంతుడు తన కుటుంబం కోసం ఒక డాట్ థ్రోయింగ్ మేధావిని వెతకడానికి ఏర్పాటు చేస్తాడు. కాని ఆ అబ్బాయి పోటీలో చేరినప్పుడు ప్రత్యర్థులలో ఒకడు అతన్ని ఎగతాళి చేస్తాడు. అంతకుముందే ఆ అబ్బాయి సోదరి అదే ప్రత్యర్థి చేతిలో ఓడిపోవడంతో ఎవరూ ఆ అబ్బాయి సామర్థ్యాన్ని నమ్మరు. ఆ ధనవంతుడు కూడా ప్రత్యర్థి మాటలు నమ్మి అబ్బాయిని పోటీ నుండి బయటకు పంపాలని నిర్ణయించుకుంటాడు. తన సోదరితో చర్చించిన తర్వాత ఆ అబ్బాయి ప్రత్యర్థికి ఒక సవాలు విసురుతాడు. తాము గెలిస్తే ధనవంతుడి గుర్తింపుతో పాటు 10 లక్షల డాలర్లు బహుమతి లభిస్తుంది. ఒకవేళ ప్రత్యర్థి గెలిస్తే అబ్బాయి సోదరి అతడిని వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. పోటీ ప్రారంభం కాగానే ప్రత్యర్థి ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వస్తాడు. మొదటి సవాలు బల నిరూపణ. ఆ వ్యక్తి తన చేతిలో డాట్ను వేగంగా తిప్పి మరుక్షణమే పూర్తి బలంతో విసిరాడు. ఆ డాటు వరుసగా 2 లక్ష్యాలను చీల్చుకుంటూ వెళ్లి మూడవ దానిపై సరిగ్గా బుల్సైని తాకింది. అది చూసిన జనం అతను ఖచ్చితంగా గెలుస్తాడని కేకలు వేశారు. ఆ వ్యక్తి తన ప్రదర్శనను గొప్పగా చెప్పుకుంటూ అబ్బాయిని మరియు అతని సోదరిని హేళన చేయసాగాడు. అప్పుడు ఆ అబ్బాయి తన సోదరికి డాట్ విసరడంలో ఉన్న రహస్యాన్ని నిశ్శబ్దంగా చెప్పి భయపడవద్దని ధైర్యం చెప్పాడు. ఆ అమ్మాయి ఎంతో చురుగ్గా కదులుతూ సరైన సమయం కోసం వేచిచూసి అకస్మాత్తుగా తన చేతిలోని డాట్ను విసిరింది. మరుక్షణమే ఆ డాట్ సరళరేఖలో ప్రయాణించి అన్ని లక్ష్యాలను దాటుకుంటూ వెళ్ళింది. అది చూసి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. అయితే ఆ అమ్మాయి తన అన్నయ్యతో మాట్లాడకూడదని, ఇది మోసమని ప్రత్యర్థి ఆరోపించాడు. దీంతో ఆ అబ్బాయి నేరుగా ప్రత్యర్థితో తలపడాలని నిర్ణయించుకున్నాడు. ఈ సవాలు కేవలం బలానికి సంబంధించింది మాత్రమే కాదు, నైపుణ్యం మరియు ఖచ్చితత్వానికి పరీక్ష. ప్రత్యర్థి తన కాళ్లలో శక్తిని కేంద్రీకరించి ఒక్కసారిగా గాలిలోకి ఎగిరాడు. వరుసగా 4 డాట్లను విసిరాడు. అవన్నీ బుల్సైని తాకాయి. కాని ఆ అబ్బాయి ఏమాత్రం తగ్గకుండా లక్ష్యాల సంఖ్యను 8కి పెంచమని కోరాడు. ఇంకా ఆశ్చర్యకరంగా అతను తన కళ్లకు గంతలు కట్టుకున్నాడు. అతని అతివిశ్వాసాన్ని చూసి అందరూ నవ్వుకున్నారు. కాని మరుక్షణమే ఆ అబ్బాయి చేతిలోని డాట్లు 8 కాంతి కిరణాల్లా మారి ప్రతి ఒక్కటీ ఖచ్చితంగా బుల్సైని తాకాయి.